నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. టికెట్ రేట్లను పెంచుకోవడంతో పాటు విడుదలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకున్న సినిమా సడన్ గా ఆగిపోవడానికి గల కారణాలేంటి? అఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 Reels Plus సంస్థ తమకు 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమాలా విడుదల చేయొద్దని ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. ఈరోస్ ఇంటర్నేషనల్ 14 Reels సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అఖండ 2 సినిమాతో ఈరోస్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో 14 Reels సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన వన్ నేనొక్కడినే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. 14 Reels ఈరోస్ మధ్య కోర్టు కేసు కొన్నేళ్లుగా నానుతూ ఉంది. కొన్నేళ్ల క్రితం ఈరోస్ ట్రిబ్యునల్ కి వెళ్లగా 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ 14 Reels సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పైగా 14 Reels నిర్మాణ సంస్థ పేరును కాస్త 14 Reels Plus గా మార్చి అఖండ 2 సినిమాను నిర్మించారు. ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పచెప్పడంతో రిలీజ్ చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు మరికొంతమంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం. అఖండ 2 చిత్రానికి ఐవీవై ఎంటర్టైన్మెంట్ తో పాటు మరో 3 ఫైనాన్స్ చేశారు. వాళ్ళ అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్ కి వచ్చేశారట. దీంతో వాళ్ళు కూడా విడుదలను అడ్డుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమస్యలన్నీ క్లియర్ అయితేనే అఖండ 2 రిలీజ్ డేట్ పై స్పష్టత వస్తుంది.